హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జనరల్ సైన్స్ నుండి న్యూక్లియర్ ఎనర్జీ. నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి, ఎందుకంటే దాని ఒక కంటిన్యూషనే ఈ వీడియో. ఆ వీడియో ఒక లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇచ్చాను. వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సిలబస్ టు బి కవర్డ్. సో ఇప్పటివరకు మనం ఎంత సిలబస్ పూర్తి చేసామండి? సోర్స్ ఆఫ్ ఎనర్జీలో రెన్యూవబుల్ సోర్సెస్ పూర్తి చేసాం అండ్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ పార్షియల్లీ కంప్లీట్ చేయడం జరిగింది. ఎక్కడి వరకు చేసాం? ఇక్కడ వరకు చేసాం. అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ముందుగా న్యూక్లియర్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ద ఫోర్స్ విచ్ విల్ బిండ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ విత్ ఇన్ న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ న్యూక్లియర్ ఫోర్స్. న్యూక్లియర్ ఫోర్స్ అంటే ఏంటంటే చూడండి, ఇది మన అటామిక్ స్ట్రక్చర్. ఇందులో ఏవైతే మీకు అవుట్ సైడ్లో ఉన్నాయో వీటిని ఎలక్ట్రాన్స్ అంటారు. ఓకే, ఇన్సైడ్ ఏదైతే మీకు మిడిల్లో కనబడుతుందో అదే ఇది. దీన్ని మనం న్యూక్లియస్ అంటాం. ఈ న్యూక్లియస్ అనేది ప్రోటాన్తోని న్యూట్రాన్తోని తయారై ఉంటుంది. ఓకే, అయితే ఈ న్యూక్లియస్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రోటాన్ అనేది పాజిటివ్. ఓకే, రెండు పాజిటివ్ ఛార్జెస్ పక్క పక్కన ఉంటే ఏమవుతాయి? యాజ్ పర్ కూలమ్స్లో రిప్పుల్ అయిపోతాయి. ఓకే, అంటే దూరం వెళ్ళిపోతాయి. కానీ అలా దూరం వెళ్ళకుండా విత్ ఇన్ న్యూక్లియస్ దాన్ని పట్టి ఉంచడం, బైండ్ చేసి ఉంచడమే ఈ న్యూక్లియర్ ఫోర్స్. ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్లో ఎన్ని ఫండమెంటల్ ఫోర్సెస్ ఉంటాయి? ఇది ఒక బేసిక్ క్వశ్చన్ మీకు అడగొచ్చు. సో మొత్తం మనకి 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఉంటాయండి. మొదటిది గ్రావిటేషనల్ ఫోర్స్, రెండోది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, మూడోది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, నాలుగోది వీక్ న్యూక్లియర్ ఫోర్స్. అయితే ఈ 4 ఫోర్సెస్లో అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఏది అని అడిగితే మనం చెప్పాలి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీకు చెప్పింది, విత్ ఇన్ న్యూక్లియస్లో ప్రోటాన్స్ రిపిల్ అయిపోకుండా, పాజిటివ్ రిపిల్ అయిపోకుండా దాన్ని విత్ ఇన్ న్యూక్లియస్లో ఉంచడమే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అంటారు. ఓకే, మరి వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అంటే ఏంటి అంటే కొన్నిసార్లు మనకి రేడియో యాక్టివిటీ డికే అయినప్పుడు కొంత న్యూట్రాన్స్ అనేది ప్రోటాన్స్గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఫెనోమెనన్ అనేది మనకి వీక్ న్యూక్లియర్ ఫోర్స్లోకి వస్తుంది. ఓకే, సో ఈ రెండు మీకు ఎలాగో తెలుసు. అన్నిటికన్నా వీకెస్ట్ అంటే మీరు చెప్పాలి గ్రావిటేషనల్ ఫోర్స్, అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ అంటే చెప్పాలి మీరు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. నెక్స్ట్, అసలు న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసుకుందాం. బేసిక్లీ న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ఎనర్జీ రిలీజ్డ్ ఫ్రమ్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ అటమ్ త్రూ ఎ న్యూక్లియర్ రియాక్షన్. సో న్యూక్లియస్ లోపట పుట్టే ఎనర్జీ అండి అది. అందుకే దీన్ని న్యూక్లియర్ ఎనర్జీ అంటున్నాం. అయితే ఇది పుట్టడానికి కొంత న్యూక్లియర్ రియాక్షన్స్ జరగాలి. ఏంటి ఆ న్యూక్లియర్ రియాక్షన్స్? అయితే మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ జరగాలి లేదా న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ జరగాలి. ఈ రెండు రియాక్షన్స్ వల్ల న్యూక్లియస్లో ఒక ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. ఆ ఎనర్జీనే మనం న్యూక్లియర్ ఎనర్జీ అంటున్నాం. ముందుగా మనం ఫ్యూజన్ అంటే ఏంటో తెలుసుకుందాం. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి అంటే లైట్ అటామిక్ న్యూక్లై, అంటే రెండు లైట్ వెయిట్ ఉన్న అటామిక్ న్యూక్లియస్ని కంబైన్ చేసి ఒక హెవియర్ న్యూక్లియస్గా మార్చినప్పుడు ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీయే న్యూక్లియర్ ఎనర్జీ. రెండు లైటర్ న్యూక్లియర్ని కంబైన్ చేసి ఒక హెవియర్ న్యూక్లియర్ ఫామ్ అయితే దాని నుంచి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో అదే న్యూక్లియర్ ఎనర్జీ. ఈ ప్రాసెస్నే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూడండి, నేచురల్గా ఎక్కడ జరుగుతుంది న్యూక్లియర్ ఫ్యూజన్? సన్లో జరుగుతుంది. ఓకే, సన్లో ఏమవుతుంది? హైడ్రోజన్ గ్యాస్ రెండు కంబైన్ అయిపోయి హీలియం ఫామ్ అవుతుంది. హీలియం ఫామ్ అయినప్పుడు ఎనర్మస్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఎన్నిసార్లు జరిగితే అంత ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ మనకి ఇప్పుడు సన్లైట్ ద్వారా మన సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ వరకు వస్తుంది. ఓకే, మనుషులు తయారు చేసిన న్యూక్లియర్ ఫ్యూజన్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. ఒకటి ఐటీఈఆర్, ఇంకోటి టోకామాక్. ఓకే, ఈ రెండు కూడా రియాక్టర్సే, మనుషులు తయారు చేసినవే. కాకపోతే ఇవి ఫ్యూజన్ వాడే టెక్నాలజీ, కాకపోతే ఇవి న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీ వాడుతున్నారు. నెక్స్ట్, న్యూక్లియర్ ఫిజన్. న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏంటి? ఇందాక మనం చదివిన దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. సో న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏంటి అంటే ఒక హెవీ అటామ్ని రెండు స్మాలర్ ఫ్రాగ్మెంట్స్గా డివైడ్ చేసినప్పుడు ఒక ఎనర్మస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీనే న్యూక్లియర్ ఎనర్జీ అంటున్నాం. అయితే ఈసారి మనం ఏం చేస్తాం, ఒక పెద్ద హెవీ అటామ్ని మనం రెండు ఫ్రాగ్మెంట్స్గా విడదీస్తాం. సో ఇలాంటప్పుడు కూడా న్యూక్లియర్ ఎనర్జీ వస్తుంది. అల్టిమేట్గా మనం ఏం చేస్తున్నాం, న్యూక్లియస్ లోపట ఉన్న ఎనర్జీని రిలీజ్ అయ్యేలా చేస్తున్నాం. అది నువ్వు రెండు కంబైన్ చేసి తెస్తున్నావా అయితే ఫ్యూజన్, లేకపోతే ఒక పెద్దదాన్ని విడదీసి తెస్తున్నావా అంటే ఫిజన్. మొత్తానికి మనకి వచ్చేదే న్యూక్లియర్ ఎనర్జీ. ఇప్పుడు మనం న్యూక్లియర్ ఫ్యూజన్ని
డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 లైటర్ న్యూక్లియస్ ఉన్నాయి. ఒకటి ట్రిటియం, ఇంకోటి డ్యూటెరియం. ఈ రెండు కూడా హైడ్రోజన్ ఒక ఐసోటోప్సే. ఈ రెండు కంబైన్ అవ్వడం వల్ల మనకి 3 రిలీజ్ అవుతాయి. ఒకటి ఎనర్జీ, ఇదే మన న్యూక్లియర్ ఎనర్జీ. రెండోది ఒక హీలియం ఫామ్ అవుతుంది. మూడోది న్యూట్రాన్ జనరేట్ అవుతుంది. ఈ న్యూట్రాన్ మళ్ళీ వేరే దాంతో కంబైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అలాగలాగలాగా చైన్ రియాక్షన్ జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ న్యూక్లియర్ ఫ్యూజన్. కమింగ్ టు న్యూక్లియర్ ఫిజన్. న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏంటి? ఏం లేదు, ఒక పెద్ద న్యూక్లియస్ని ఒక చిన్న న్యూట్రాన్ వచ్చి బ్రేక్ చేస్తే అప్పుడు అవి రెండిటిగా విడిపోతాయి. ఇలాగ రెండిటిగా విడిపోయినప్పుడు ఇలాగ మనకి స్ప్లిట్ అయినప్పుడు మనకి కొన్ని బై ప్రొడక్ట్స్ రిలీజ్ అవుతాయి. చూసారా, ఇదొకటి 2 ఫిషన్ ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యాయి. అలాగనే ఎనర్జీ ఫామ్ అయింది. అలానే 3 న్యూట్రాన్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఈ 3 న్యూట్రాన్స్ ఒక్కొక్క న్యూట్రాన్ వెళ్ళి మళ్ళీ ఒక్కొక్క బిగ్ న్యూక్లియస్ని మళ్ళీ కొలైడ్ చేస్తుంది. కొలైడ్ అవగానే సేమ్ ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇలాగ చైన్ రియాక్షన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఒక పెద్ద న్యూక్లియస్ని ఒక న్యూట్రాన్ వచ్చి బ్రేక్ చేస్తే 2 ఫ్రాగ్మెంట్స్గా విడిపోతూ అలానే ఎనర్జీ రిలీజ్ అయింది. అలానే 3 న్యూట్రాన్స్ రిలీజ్ చేసింది. ఒక్కొక్క న్యూట్రాన్ మళ్ళీ సెపరేట్గా మళ్ళీ ఫిషన్ ప్రోడక్ట్ని బ్రేక్ చేస్తూ ఉంటుంది. ఇది అలా కంటిన్యూగా అవుతూ ఉంటుంది. దీన్ని మనం న్యూక్లియర్ ఫిజన్ అంటాం. ఓకే, మీరు చూడండి, ఇక్కడ మనం 2 హైడ్రోజన్ న్యూక్లియస్ తీసుకున్నాం. ఒకటి డ్యూటెరియం, ఇంకోటి ట్రిటియం. ఈ 2 కంబైన్ చేసాక మనకి హీలియం ఫామ్ అయింది. హీలియంతో పాటు మనకి ఇంకేమేమి వచ్చాయి? ఒక న్యూట్రాన్ రిలీజ్ అయ్యింది. అలానే ఎనర్జీ రిలీజ్ అయింది. ఈ ఎనర్జీ మనం న్యూక్లియర్ ఎనర్జీ కింద వాడుకుంటాం. ఏదైతే ఈ న్యూట్రాన్ వచ్చిందో ఈ న్యూట్రాన్ మళ్ళీ వేరే దాంతో చైన్ రియాక్షన్ జరుగుతుంది. ఓకే, కమింగ్ టు ఫిషన్లోకి వచ్చేసరికి న్యూట్రాన్ వచ్చి యురేనియంతో కొలైడ్ అవ్వగానే మనకి 2 ఫ్రాగ్మెంట్స్, 3 న్యూట్రాన్లు, మళ్ళీ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, ఒకటి బ్యారియం, ఒకటి క్రిప్టాన్, మళ్ళీ 3 న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఎనర్జీ మనం న్యూక్లియర్ ఎనర్జీగా వాడుకుంటాం. అయితే ఈ 3 న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇవి ఇండివిజువల్గా ఒక్కొక్క యురేనియంని మళ్ళీ బ్రేక్ చేస్తాయి. సో ఇది ఒక చైన్ రియాక్షన్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. సో ఒక్కసారి మనకి జరిగితేనే చాలా ఎనర్జీ వస్తుంది. అలాగే ఇది ఎన్నోసార్లు చేస్తే ఎనర్మస్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ న్యూక్లియర్ ఫిజన్. ఇప్పుడు మనం చైన్ రియాక్షన్స్ ఒక టైప్స్ చూద్దాం. మొత్తం 4 టైప్స్ ఆఫ్ చైన్ రియాక్షన్స్ ఉంటాయండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొదటిది కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిషన్, రెండోది అన్కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిషన్. న్యూక్లియర్ ఫిషన్లోనే ఒకటి కంట్రోల్డ్, ఒకటి అన్కంట్రోల్డ్ ఉంటుంది. అలానే న్యూక్లియర్ ఫ్యూజన్లోనే ఒకటి కంట్రోల్డ్, ఇక్కడ ఫ్యూజన్ అండి. ఓకే, సారీ. సో ఈ న్యూక్లియర్ ఫ్యూజన్లోనే ఒకటి అన్కంట్రోల్డ్ ఉంటుంది. సో ప్రతి రియాక్షన్స్కి కంట్రోల్డ్ అండ్ అన్కంట్రోల్డ్ వస్తుంది. అసలు ఏంటి కంట్రోల్డ్, అన్కంట్రోల్డ్? ఈ చైన్ రియాక్షన్ని మీరు కంట్రోల్ చేయగలిగితే, అంటే మనం ఈ చైన్ రియాక్షన్ని పెంచడం, తగ్గించడం చేయగలిగితే దాన్ని కంట్రోల్డ్ రియాక్షన్స్ అంటారు. మనం కంట్రోల్ చేయలేకపోతే దాన్ని అన్కంట్రోల్డ్ రియాక్షన్ అంటారు. అయితే ఇప్పుడు మీకు ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. జనరల్గా మనకి రియాక్టర్స్లో, న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడేది ఎప్పుడు కూడా ఫిజన్ రియాక్షన్సే. అండ్ ఈ ఫిజన్ రియాక్షన్స్లో ఎక్కువగా మనం వాడేది కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్సే. ఎందుకు అంటే మనం కంట్రోల్ చేయగలిగితేనే మనం దాన్ని ఎంత కావాలో అంత జనరేట్ చేసుకోగలం. అలా కాకుండా దాన్ని అన్కంట్రోల్డ్ వదిలేస్తే దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో న్యూక్లియర్ రియాక్టర్స్ ఎప్పుడు కూడా కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్స్లోనే పనిచేస్తాయి. మరి అన్కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. మీకు గుర్తుంటే 1945 వరల్డ్ వార్లో యుఎస్ వాళ్ళు జపాన్ పైన 2 బాంబు దాడులు చేశారు. 2 అటామిక్ బాంబ్సే. ఆగస్ట్ 6న హిరోషిమా పైన వేశారు, ఆగస్ట్ 9న నగాసాకి మీద వేశారు. సో ఈ 2 అటామిక్ బాంబ్స్. ఈ అటామిక్ బాంబ్స్ ఎలా తయారు చేశారంటే అన్కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్స్ ద్వారా తయారు చేశారు. కమింగ్ టు న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్. జనరల్గా న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది మనకి సన్లో జరుగుతుందండి. ఓకే, సూర్యుడిలో జరుగుతుంది. ఇది అన్కంట్రోల్, ఎందుకంటే మనం దాన్ని కంట్రోల్ చేయలేం. అన్కంట్రోల్డ్ కాబట్టి అది చాలా ఎనర్జీ ఇస్తుంది, చాలా లైట్ ఇస్తుంది. సో అది మన వరకు వస్తుంది. ఓకే, కంప్లీట్గా సోలార్ సిస్టమ్ అంతటికి సరిపోయినంత ఎనర్జీ ఉంది. అందుకే దాన్ని అన్కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ అన్నాం. కమింగ్ టు కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. సో మనం ఏం చేస్తున్నామంటే న్యూక్లియర్ ఫ్యూజన్ యూజ్ చేసి కూడా రియాక్టర్స్ తయారు చేస్తున్నాం.
జస్ట్ లైక్ ఒక ఆర్టిఫిషియల్ సన్ని తయారు చేస్తున్నాం. చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ సన్ని ట్రై చేస్తున్నారు బై యూజింగ్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. అయితే ఎప్పుడైనా మనుషులు తయారు చేస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా, వాళ్ళకి ఎటువంటి డ్యామేజ్ అవ్వకూడదని. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా కంట్రోల్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, నేచురల్గా తయారైనవి ఎప్పుడు అన్కంట్రోల్గా ఉంటాయి, మ్యాన్ మేడ్గా తయారు చేసినప్పుడు కంట్రోల్గా ఉంటాయి. కానీ ఈ అటామిక్ బాంబ్ ఏదైతే ఉందో కేవలం అది నాశనం చేయడానికే కాబట్టి దాన్ని అన్కంట్రోల్ న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మనం న్యూక్లియర్ రియాక్టర్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుందో తెలుసుకుందాం. మనకు ఆల్రెడీ అది తెలుసు, కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. అసలు కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అంటే ఏంటో ఈ డయాగ్రామ్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో న్యూక్లియర్ ఫ్యూజన్లో ఏం జరుగుతుంది, ఒక న్యూట్రాన్ చాలా స్పీడ్గా వచ్చి U-235 ఏదైతే హెవియర్ న్యూక్లియై ఉందో దీన్ని 2 ఫ్రాగ్మెంట్స్గా డివైడ్ అయ్యేలా కొలైడ్ చేస్తుంది. కాకపోతే కంట్రోల్ చైన్ రియాక్షన్లో ఏం చేస్తామంటే ఈ న్యూట్రాన్ ఏదైతే వస్తుందో ఆ పాత్లో మనం మోడరేటర్ పెడతాం. ఈ మోడరేటర్ ఏం చేస్తుందంటే ఈ స్పీడ్ ఏదైతే ఉందో, ఎంత స్పీడ్గా అయితే వస్తుందో దాన్ని స్లో చేస్తుంది. ఓకే, న్యూట్రాన్ అనేది ఈ మోడరేటర్ ద్వారా వెళ్తున్నప్పుడు కొంచెం స్లో అవుతుంది. సో మోడరేటర్ ఒక పని ఏంటి, స్లోయింగ్ డౌన్ ద న్యూట్రాన్స్. సో న్యూట్రాన్ ఒక స్పీడ్ని స్లో చేస్తుంది. సో అలాగా ప్రతి చోట కూడా స్లో చేయడం జరుగుతుంది. అంటే న్యూట్రాన్ ఒక వేగాన్ని తగ్గిస్తుంది. అలా తగ్గించడం వల్ల ఏంటవుతుంది, 2 టైమ్స్ స్పీడ్ అయ్యే బదులు 1x స్పీడ్లో అవుతుంది. సో ఆటోమేటిక్గా చైన్ రియాక్షన్ కొంచెం స్లో అవుతుంది. ఓకే, సో ఇది మోడరేటర్ పని. సేమ్ ఫిజన్లో జరిగినట్టే ఒక U-235 బ్రేక్ అవ్వగానే 2 ఫిషన్స్ ఫ్రాగ్మెంట్ ఫామ్ అవుతాయి, ఎనర్జీ కూడా ఫామ్ అవుతుంది. ఎనర్జీతో పాటు 3 న్యూట్రాన్స్ బయటకు వస్తాయి. అండ్ ఈచ్ న్యూట్రాన్ వెళ్ళి ఒక్కొక్క U-235ని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేయగానే మళ్ళీ మనకి ఏం జరుగుతుంది, మళ్ళీ 2 ఫ్రాగ్మెంట్స్ వస్తాయి, మళ్ళీ 2 ఫ్రాగ్మెంట్స్, మళ్ళీ 2 ఫ్రాగ్మెంట్స్. అండ్ ఈచ్ ఫ్రాగ్మెంట్స్ తర్వాత ఎనర్జీతో పాటు 3 న్యూట్రాన్స్ బయటకు వస్తాయి, 3 న్యూట్రాన్స్ బయటకు వస్తాయి, 3 న్యూట్రాన్స్ బయటకు వస్తాయి. అలాగే ఇది కంటిన్యూగా చైన్ రియాక్షన్ జరుగుతుంది. అయితే కంట్రోల్లో ఏం చేస్తామంటే మనం ఇక్కడ కంట్రోల్ రాడ్ యూజ్ చేస్తాం. కంట్రోల్ రాడ్ పని ఏంటి, మనకి ఎన్ని న్యూట్రాన్స్ ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ ఏంటి, న్యూట్రాన్స్ ఎంత ఎక్కువ అయితే చైన్ రియాక్షన్ అంత ఎక్కువ అవుతుంది. న్యూట్రాన్స్ని మనం ఎంత తగ్గిస్తే చైన్ రియాక్షన్ తగ్గుతుంది. అందుకే ఎప్పుడైతే మనకి ఇక్కడ 3 న్యూట్రాన్స్ వస్తుందో ఈ కంట్రోల్ రాడ్ ఏం చేస్తుందంటే 2 న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకొని కేవలం ఒకదాన్నే పంపిస్తుంది. అలానే ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రెండింటిని అబ్జర్వ్ చేసి ఒకదాన్నే బయటికి పంపిస్తుంది. సో ఇలాగ కంట్రోల్ రాడ్ పని ఏంటి అంటే ఒక 3 న్యూట్రాన్స్ బదులు ఒక న్యూట్రాన్నే రిలీజ్ చేస్తుంది. ఆ న్యూట్రాన్ నెక్స్ట్ రియాక్షన్ చేస్తుంది. అంటే ఒక 3 టైమ్స్ అయ్యే రియాక్షన్ని ఇది 1 టైం రియాక్షన్గా మార్చేసింది. ఓకే, సో కంట్రోల్ రాడ్ పని అది. కంట్రోల్ రాడ్ పని ఏంటి, ఇట్ అబ్జర్బ్స్ ఎక్సెస్ న్యూట్రాన్స్. మోడరేటర్ పని ఏంటి, ఇట్ స్లో డౌన్ ద న్యూట్రాన్స్. ఓకే, అండ్ రిమైనింగ్ ఇదంతా కూడా ఒక నార్మల్ న్యూక్లియర్ ఫిషన్ అలాంగ్ విత్ చైన్ రియాక్షన్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. సో ముందుగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి ఫ్యూయల్ రాడ్స్. ఓకే, ఏదైతే ఆరెంజ్ కలర్లో ఉందో అది ఫ్యూయల్ రాడ్స్. ఆ ఫ్యూయల్ రాడ్ చుట్టూ వైట్ కలర్లో ఏదైతే ఉందో అది మోడరేటర్. ఓకే, ఆ మోడరేటర్ పైన ఏవైతే బ్లాక్ కలర్స్తో ఉన్నాయో ఇవి రాడ్స్ లాంటివి, దాన్నే కంట్రోల్ రాడ్స్ అంటాం. ఓకే, అండ్ ఏదైతే మీకు ఎల్లో కలర్లో ఉందో దీన్ని కూలెంట్ అంటాం. ఓకే, అండ్ ఇదంతటిని ఒక వెజల్లో పెడతారు, ప్రెజర్ వెజల్లో. అండ్ దీని అంతటినీ కూడా కంప్లీట్గా కాంక్రీట్ చేస్తారు, రేడియేటింగ్ షీల్డింగ్ అంటారు. సో దానివల్ల రేడియేషన్ బయటికి రాదు. అండ్ ఈ కూలెంట్ ఏదైతే ఎల్లో కలర్ ఉందో ఆ కూలెంట్ని సర్క్యులేట్ చేయడానికి ఒక పంపు, అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ సర్క్యులేటింగ్కి ఒక పంపు. ఇది ఒక హీట్ ఎక్స్చేంజర్ యూనిట్. ఓకే, ఇప్పుడు దీని వర్కింగ్ ఏంటో చూద్దాం. ముందు మనకి కూలెంట్ ఇలాగే వెళ్ళి ఈ వెజల్లో కంప్లీట్గా స్ప్రెడ్ అవుతుంది. అంటే వెజల్ అంతా కూడా కూలెంట్తో నిండిపోతుంది. సో ఫ్యూయల్ రాడ్స్లో మీకు తెలుసు న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ని న్యూట్రాన్స్ని స్లో చేస్తుంది మోడరేటర్, కంట్రోల్ చేస్తుంది కంట్రోల్ రాడ్స్. ఇవన్నీ జరిగిపోయాక ఏదైతే ఫైనల్ ఎనర్జీ వస్తుందో, మనకి ఎంత కావాలో అంత ఎనర్జీ వస్తుందో ఆ ఎనర్జీ హీట్ రూపంలో ఈ కూలెంట్ని వేడి చేస్తుంది. ఎల్లో కలర్ అంతా కూడా వేడి చేస్తుంది. సో ఈ హాట్ కూలెంట్ వచ్చినప్పుడు కూలెంటే, కానీ వెళ్తున్నప్పుడు హాట్ కూలెంట్ ఏదైతే ఉందో ఇది ఈ హీట్ ఎక్స్చేంజర్ ఫనల్లో ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఎలా ఉంటుంది, ఈ కూలెంట్ చాలా వేడిగా ఉంటుంది. ఇలాంటి కండిషన్లో మనం వాటర్ని పైప్ ద్వారా ఈ కూలెంట్ మధ్య నుంచి పంపిస్తే ఏమవుతుంది,
వెళ్ళినప్పుడు వాటర్ వెళ్తుంది, కానీ ఈ చుట్టూ ఇంత వేడి కూలెంట్ ఉండడం వల్ల వాటర్ కాస్త ఎవాపరేట్ అయిపోతుంది. సో వేపర్గా మారిపోయి మనకి ఇక్కడ అవుట్పుట్ స్టీమ్ వస్తుంది. ఓకే, ఈ స్టీమ్ని మనం ఏం చేస్తాం, వెళ్ళి టర్బైన్కి ఇస్తాం. సో టర్బైన్ తిరుగుతుంది, టర్బైన్కి అటాచ్ అయిన జనరేటర్ కూడా ఇగ్నైట్ అయ్యి మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎనర్జీ మనం సప్లై చేసుకుంటాం. ఓకే, సో ఇది ఒక న్యూక్లియర్ రియాక్టర్ పని. ఓకే, ఇప్పుడు ఒక న్యూక్లియర్ రియాక్టర్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి. మొదటిది న్యూక్లియర్ ఫ్యూయల్. సో ఫ్యూయల్లో ఎక్కువగా మనం వాడేది ఫిషనబుల్ మెటీరియల్. ఏదైతే ఫిషన్ రియాక్షన్ జరుగుతుందో సో ఆ మెటీరియల్ వాడతాం. జనరల్గా యురేనియం అండ్ ప్లూటోనియం వాడడం జరుగుతుంది. నెక్స్ట్ మోడరేటర్ అంటే ఏం చెప్పాను మీకు, స్లోయింగ్ డౌన్ ఫాస్ట్ న్యూట్రాన్స్ చాలా ఫాస్ట్గా వస్తే ఈ మోడరేటర్ ద్వారా వెళ్తున్నప్పుడు స్లో అవుతుంది. ఇందులో ఈ మోడరేటర్ పని ఎవరు చేస్తారంటే అయితే వాటర్, లేకపోతే హెవీ వాటర్, లేకపోతే గ్రాఫైట్. నెక్స్ట్ కంట్రోల్ రాడ్స్ పని ఏం చెప్పాను, 3 న్యూట్రాన్స్ వస్తే 2 న్యూట్రాన్స్ అబ్జర్వ్ చేసుకుని 1 న్యూట్రాన్ని బయటికి పంపిస్తుంది. సో ఎబిలిటీ టు క్యాప్చర్ ద స్లో న్యూట్రాన్స్ ఆర్ అబ్జర్వ్ ద స్లో న్యూట్రాన్స్ అని ఎందుకన్నారు, మోడరేటర్ ద్వారా వస్తుంది కాబట్టి ఆ న్యూట్రాన్స్ ఎలాగా స్లో అయిపోతుంది. సో ఇలా చేయడం వల్ల రియాక్షన్ వైలెంట్ అవ్వకుండా కంట్రోల్లో పెడుతుంది. ఇలాంటి రాడ్స్లో మనం ఏ మెటీరియల్ వాడతామంటే బోరాన్ కంట్రోల్ రాడ్స్, క్యాడ్మియం కంట్రోల్ రాడ్స్. ఓకే, నెక్స్ట్ కూలెంట్ అంటే ఏంటి. సో కూలెంట్ ఇప్పుడు మనకి మొత్తం పని అంతా కూడా కూలెంట్ చేస్తున్నట్టే. కూలెంటే ఎల్లో కలర్ ఇందాక చూపించాను కదా, రియాక్టర్ చుట్టూ కూలెంట్ ఉంది. ఈ కూలెంట్ హాట్ అవుతుంది, హాట్ అవ్వడం వల్ల వాటర్ని వేపర్ చేస్తుంది. సో కూలెంట్ ద సబ్స్టెన్స్ విచ్ ఇస్ సర్క్యులేటెడ్ త్రూ ద న్యూక్లియర్ రియాక్టర్ టు టేక్ అవుట్ ద హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇట్. సో న్యూక్లియర్ రియాక్టర్లో ప్రొడ్యూస్ అవుతున్న హీట్ ఎనర్జీని ఇది సర్క్యులేట్ చేసుకుంటూ దాని నుంచి ఇది వాటర్కి ఇస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ కూలెంట్. ఇందులో మనం ఎక్కువగా వాడేది లిక్విడ్ సోడియం, లిక్విడ్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ షీల్డింగ్. హోల్ రియాక్టర్ అంతా కూడా మనం కాంక్రీట్ వాల్తో కట్టాలి. అది ఒక 2 నుంచి 2.5 అడుగులు థిక్నెస్తో వాల్ కడితే న్యూక్లియర్ రియాక్షన్స్ ఏదైతే జరుగుతుందో దాని నుంచి వచ్చే రేడియేషన్స్ని బయటకు రాకుండా అబ్జర్వ్ చేస్తుంది. ఎవరైతే మనుషులు అక్కడ పనిచేస్తారో వాళ్ళకి ఎటువంటి హార్మ్ జరగకూడదు. అడ్వాంటేజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. ఇప్పుడు మనం న్యూక్లియర్ ఎనర్జీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎనర్జీ సెక్యూరిటీ అండి. ఎందుకు ఎనర్జీ సెక్యూరిటీ అన్న చెప్తున్నాను. మనం ఫాజిల్ ఫ్యూయల్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యాం అనుకోండి, అంటే శిలాజాల మీద డిపెండ్ అయితే ఎప్పుడైతే ఫాజిల్స్ పూర్తి అయిపోతే మళ్ళీ మనకి ఆ ఫ్యూయల్స్ రావు, అది పక్కన పెట్టేయండి. అలాగని పోనీ రెన్యూవబుల్ ఎనర్జీస్ ఉన్నాయి కదా మనకి, సోలార్, విండ్ అంటే అవి ఓకే ఉన్నాయి, అవి అన్లిమిటెడే. కానీ అది వెదర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. లైక్ వర్షాలు పడుతున్నాయి అనుకోండి, అప్పుడు సూర్యుడు ఉండడు. లేదా గాలి లేకపోయింది అనుకోండి, అప్పుడు విండ్ ఉండదు. ఇలాంటప్పుడు మనకి ఎనర్జీ అనేది స్కేర్సిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే మనం న్యూక్లియర్ ఎనర్జీ మీద డిపెండ్ అయితే మనం దీన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఎన్రిచ్మెంట్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. ఓకే, అందుకే ఫ్యూచర్ మనకి ఇది ఒక ఆప్టిమమ్ సెక్యూరిటీ ఎనర్జీ సోర్స్ లాగా కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ రిడక్షన్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యూక్లియర్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఎటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవ్వవు ఎక్కువ. ఓకే, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆల్మోస్ట్ 0 కార్బన్ ఎమిషన్స్ అనే చెప్పొచ్చు. అదే మీరు ఫాజిల్ ఫ్యూల్స్ తీసుకోండి, చాలా కార్బన్ బయటకు వస్తుంది. ఓకే, సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ బాగా తగ్గిపోద్ది. ఫ్యూచర్ ఇప్పుడే మీకు చెప్పాను కదా, సస్టైనబుల్ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా స్కేర్సిటీ లేకుండా ఉంటుంది. వెదర్ ఇండిపెండెంట్ పవర్ అంటే వెదర్తో సంబంధం లేని పవర్ సోర్స్. హై ఎనర్జీ డెన్సిటీ, ఎనర్జీ చాలా ఎక్కువ డెన్సిటీలో ప్రొడ్యూస్ అవుతుంది. 0 కార్బన్ ఎమిషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ అనేది ఉండదు. ఇందులో ఎయిర్ పొల్యూషన్ అని ఉండదు. అయితే డిసడ్వాంటేజెస్లో ఏమైనా చెప్పుకోవాలంటే హెల్త్ హెజార్డ్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఎక్కువ ఇన్స్టాలేషన్ కాస్ట్. ఓకే, ఇన్స్టాలేషన్ కాస్ట్ ఎక్కువ, టైం టేకింగ్ ఎక్కువ, అండ్ దాని మెయింటెనెన్స్ ఎక్కువ, అండ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇన్ కేస్ రేడియేషన్ కానీ దాని వేస్ట్ కానీ సరిగ్గా డిస్పోజ్ చేయకపోతే సో రేడియేషన్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది ప్లాంట్స్ అండ్ యానిమల్స్కి, మనుషులకి. ఓకే, ఇవన్నీ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. న్యూక్లియర్ ఎనర్జీ యొక్క హజార్డ్స్ ఏంటో చూద్దాం. అంటే ఏవేవి ప్రాబ్లమ్స్. ముందుగా రేడియో యాక్టివ్ వేస్ట్ ఇప్పుడే చెప్పాను. సో ఎక్కడ కొంచెం రేడియేషన్ లీక్ అయినా కూడా సో మన బాడీలో టిష్యూస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ప్లాంట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, యానిమల్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలానే దీని నుంచి వచ్చే వేస్ట్ ఏదైతే ఉందో అది సరిగ్గా డిస్పోజ్ చేయాలి. ఎలా పడితే అలా పెట్టడానికి అవ్వదు. ఓకే, అది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒక్కసారి రేడియో యాక్టివ్ వేస్ట్ బయటకు వస్తే అది డికే అవ్వడానికి ఎన్నో రోజులు పడుతుంది. అంతవరకు మనం ఆ హార్మ్ఫుల్ రేడియేషన్స్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్
న్యూక్లియర్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్, చెర్నోబిల్ అని ఒక ఇన్సిడెంట్ అయింది ఉక్రెయిన్లో. సో అలాంటి ఇన్సిడెంట్స్ అయితే మనం ఇప్పటికీ ఏం చెప్తూ ఉంటారంటే ఆ చెర్నోబిల్ ఫ్యాక్టరీ దగ్గరలోకి వెళ్తే కొంచెం ఏదో హార్ట్ పౌండ్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంకా ఆ ఎఫెక్ట్ ఉంది, ఇన్ని సంవత్సరాలు గడిచాక కూడా ఇంకా ఎఫెక్ట్ ఉంది. సో అంత లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుంది ఒక యాక్సిడెంట్ జరిగితే. తర్వాత రేడియేషన్ ఎక్స్పోజర్, చాలా ఎక్కువ దూరం ఎక్స్పోజ్ అయి ఉంటుంది రేడియేషన్, అండ్ ఎక్కువ టైం ఉంటుంది, పొటెన్షియాలిటీ ఎక్కువ. యురేనియం మైనింగ్, ఎప్పుడు మనకి ఈ న్యూక్లియర్ ఎనర్జీకి ఫ్యూయల్ ఏంటి? యురేనియం మనం మైన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ జరుగుతుంది. అండ్ సేఫ్ వేస్ట్ డిస్పోజల్ నీడెడ్. మీకు చెప్పాను, ఈ వేస్ట్ డిస్పోజల్ అనేది సేఫ్టీగా మనం ప్రికాషనరీ మెజర్స్తో దాన్ని మనం డిస్పోజ్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ హెజార్డ్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. ఇప్పుడు మనం మంగళ్ టర్బైన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మంగళ్ టర్బైన్ అనేది మంగళ్ సింగ్ అనే వ్యక్తి తయారు చేసిన టర్బైన్ ఇది. ఇతను బుండేల్ఖండ్ రీజన్లో ఉండే వ్యక్తి 1987లో ఒక వాటర్తో తిరిగే టర్బైన్ని తయారు చేశారు. అది ఇరిగేషన్ పర్పస్కి ఇది వాడుకోవడం జరిగింది. అయితే ఇది ఫ్యూయల్ లెస్ టర్బైన్గా గుర్తింపు పొందింది, ఎందుకంటే ఇందులో ఎటువంటి ఫ్యూయల్ వాడట్లేదు అండ్ ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ చేయకుండానే ఒక వాటర్ ఫ్లోని ఒక పంపు యూజ్ అయ్యేలా చేశారు. ఓకే, సో అది ఏంటో చూద్దాం. ఓకే, ద మంగళ్ టర్బైన్ ఈజ్ ఇన్వెంటెడ్ బై మంగళ్ సింగ్. ఇట్ ఈస్ ఎ లో కాస్ట్ ఫ్యూయల్ లెస్ వాటర్ వీల్ టర్బైన్ డిజైన్ టు హార్నెస్ ద ఎనర్జీ ఆఫ్ ఫ్లోయింగ్ వాటర్. ఫ్లోయింగ్ వాటర్ ఒక ఎనర్జీని హార్నెస్ చేసుకుంటున్నారు ఫర్ ఇరిగేషన్ పర్పస్. ఇది ఎక్కడ? బుండేల్ఖండ్ రీజన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ టర్బైన్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది అని అడుగుతారు. ఇది పనిచేసే ప్రిన్సిపల్ ఇంపల్స్ టర్బైన్ ప్రిన్సిపల్. ఓకే, ఏం ప్రిన్సిపల్ ఇది? ఇంపల్స్ టర్బైన్ ప్రిన్సిపల్. అంటే ఇది ఏం చేస్తుంది? కైనెటిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం మంగళ్ టర్బైన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో మంగళ్ టర్బైన్ ఎలా పనిచేస్తుంది అంటే మిడిల్ నుంచి ఒక మౌంట్ అయి ఉంటుంది, ఈ సపోర్ట్ స్టాండ్. ఇక్కడ నుండి స్పోక్స్ వస్తాయి, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఈ 12 స్పోక్స్ వస్తాయి. ఈ 12 స్పోక్స్కి ఎండ్స్లో బ్లేడ్స్ ఉంటాయి. ఓకే, బ్లేడ్స్. ఈ బ్లేడ్ అనేది అయితే ఐరన్తో తయారవుద్ది, లేకపోతే వుడ్తో తయారవుద్ది. ఓకే, ఈ బ్లేడ్స్ ఇలా ఫిక్స్గా ఇది ఎక్కడ పెడతారంటే వాటర్ ఫ్లో దగ్గర పెడతారు. ఓకే, ఎక్కడైతే రివర్ వాటర్ ఫ్లో ఉంటుందో అక్కడ పెడతారు. ఈ రివర్ ఫ్లో ఏం చేస్తుంది? ఈ బ్లేడ్స్ని రొటేట్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా వీలంతా రొటేట్ అవుతుంది. వీలంతా రొటేట్ అవుతే ఈ మిడిల్ నుంచి ఒక షాఫ్ట్, ఒక రాడ్ లాంటిది కనెక్ట్ అవుతుంది. ఓకే, ఒక రాడ్ లాంటిది కనెక్ట్ చేస్తారు. సో ఈ వీల్ తిరగడం వల్ల ఈ షాఫ్ట్ కూడా మూవ్ అవుతుంది. ఈ షాఫ్ట్ మూవ్ అవుతున్నప్పుడు ఈ షాఫ్ట్ ఒక ఎండ్ ఏం చేస్తారంటే సెంట్రిఫ్యూగల్ పంప్కి ఇస్తారు. సెంట్రిఫ్యూగల్ పంప్ ఏం చేస్తుంది అంటే ఈ మూమెంట్ ఏదైతే వాటర్ వస్తుందో దాన్ని ఫుల్ ప్లెడ్జ్గా పుష్ చేసి వాటర్ని పంప్ చేసేలా చేస్తుంది. సో ఒక ఎండ్ ఇలా ఇస్తారు, ఇంకొక ఎండ్ ఏం చేస్తారంటే ఏదైనా ఒక జనరేటర్కి ఇచ్చి దాన్ని మళ్ళీ మెకానికల్ ఎనర్జీ ఇచ్చేలా కన్వర్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది దీనికి. సో రెండూ పనిచేస్తుంది. అంటే మనం ఇచ్చే కైనెటిక్ ఎనర్జీని ఓకే ఒక సెంట్రిఫ్యూగల్ పంప్కి మెకానికల్ ఎనర్జీగా పని ఇస్తుంది, అలానే ఒక మెకానికల్ ఎనర్జీ ఇస్తూ దాని నుంచి మళ్ళీ మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ అతను తయారు చేసింది సెంట్రిఫ్యూగల్ పంప్ కోసమే. సెంట్రిఫ్యూగల్ పంప్కి ఏం చేయాలి? మనం ఒక మెకానికల్ ఫోర్స్ ఇవ్వాలి. ఆ మెకానికల్ ఫోర్స్ ఇవ్వడం వల్ల వాటర్ స్ప్లాష్ అయ్యి బయటికి పుష్ చేస్తుంది. సో ఇలాగా మంగళ్ టర్బైన్ అనేది వర్క్ చేస్తుంది అండి. ఓకే, సో ఎటువంటి ఫ్యూయల్ లేకుండా ఫ్లో ఆఫ్ వాటర్ తోటే ఒక వీల్ని రొటేట్ చేసి ఆ వీల్కి ఒక షాఫ్ట్ని రొటేట్ చేసి ఆ షాఫ్ట్ ద్వారా వచ్చే మెకానికల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది సెంట్రిఫ్యూగల్ పంప్కి ఇచ్చి వాటర్ని పంప్ చేసి అది ఇరిగేషన్కి ఇచ్చి వ్యవసాయం చేయించారు బుండేల్ఖండ్ లాంటి రీజియన్స్లో. ఓకే, సో అందుకే అతని పేరు మీద ఈ టర్బైన్ పెట్టడం జరిగింది. దీన్ని ఫ్యూయల్ లెస్ టర్బైన్గా పిలవడం జరిగింది. ఓకే, సో అది ఒక యూజెస్ ఏంటో చూద్దాం. ఇరిగేషన్ పర్పస్కి వాడతారు, అలానే అగ్రో ప్రాసెసింగ్ రిమైనింగ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్నిటికీ వాడతారు. ఓకే, అండ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్, దీని నుంచి ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ చేయొచ్చు అని చెప్పాను. ఏదైతే ఒక ఎండ్ మెకానికల్ ఎనర్జీ ఉందో అది ఆటోమేటిక్గా మనం జనరేటర్కి ఇస్తే మీకు తెలుసు మెకానికల్ టు ఎలక్ట్రికల్ వస్తుంది.
ఓకే, కుటీర పరిశ్రమలకి పనికొస్తుంది, చిన్న చిన్న ఇండస్ట్రీస్కి, ఎవరైతే ఎక్కువ పెట్టుబడి పెట్టుకోలేరు. ఓకే, ఎన్విరాన్మెంట్కి ఎటువంటి డ్యామేజ్ జరగదు, ఎందుకంటే ఇందులో ఎటువంటి ఫ్యూల్ అనేది వాడట్లేదు కాబట్టి ఎన్విరాన్మెంట్కి ఎప్పుడు బెనిఫిట్లోనే ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్, సో ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఎప్పుడైతే మనం ఫ్యూయల్ వాడమో ఆటోమేటిక్గా ఫ్యూచర్ జనరేషన్కి ఏదో ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ లానే ఉంటుంది. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ మంగళ్ టర్బైన్. సో దట్స్ ఆల్ అండి. ఇక్కడతో మనం ఈరోజు వీడియో మనం పూర్తి చేసుకోవడం జరిగింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో నాన్ రెన్యూబుల్ ఈ వీడియోతో పూర్తి అయిపోయింది. సో రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ పూర్తి చేసుకున్నాం. సో పార్ట్ బి జనరల్ సైన్స్ నుంచి ఫస్ట్ సిలబస్లో ఉన్న ఫస్ట్ పాయింట్ కంప్లీట్గా 5 వీడియోస్తో కంప్లీట్ చేయడం జరిగింది. రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ కోసం 3 వీడియోలు, నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కోసం 2 వీడియోలు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియో ఛానల్ సజెస్ట్ చేయండి అండ్ వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.